ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరారు మంత్రులు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రేపటి నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ప్రభుత్వ సంకల్పమన్నారు మినిస్టర్స్. జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను పౌరులకు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సర్కార్ అవసరాలను బ్యాంకర్లు గుర్తించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క ఫ్యూచర్ సిటీ కోసం వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. I seriously and sincerely urge the bankers, and I'm confident that the bankers, particularly nationalized banks, which are all serving here in Telangana state with lots of social responsibility and commitment towards the society, not only commercial, making profits, but also giving back to the society also. ఏపీ సర్కార్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరు మార్చి చేపడుతోందని, ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు మంత్రి ఉత్తమ్. సుప్రీంకోర్టు స్టే ఉన్న కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. అంటే పోలవరం బనకచెర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టెర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు. గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఏ ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేస్తాం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ తర్వాత సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్తో సమావేశమయ్యారు మంత్రి ఉత్తమ్. ప్రాణహిత, చేవెళ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలన్నారు. కేఆర్ఎంబీ పరిధిలో టెలిమెట్రీల ఏర్పాటును వేగవంతం చేయాలని, వీటికయ్యే ఖర్చును భరిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారితో సహా సిడబ్ల్యూసి చైర్మన్ కూడా మీటింగ్లో ఉన్నారు. వాళ్ళకే చెప్పాము, మీ దగ్గరే చాలా రోజు నుంచి పెండింగ్ ఉంది. గోదావరి జలాల్లో సమ్మక్క సారక్క ప్రాజెక్టు మరి అది చాలా టైం గడిచిపోతుంది. అదేవిధంగా జస్టిస్ బ్రిజేష్ని రిక్వెస్ట్ చేసి ఆ KWD2 ప్రొసీడింగ్స్ కూడా ఆ ఫైనలైజేషన్ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బుధవారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో సీసీఐ సీఎండీ జిన్నింగ్ మిల్లర్లతో సమావేశమై పత్తి కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు హామీ ఇచ్చారు. మరోవైపు సోయాబీన్ రైతులను ఆదుకోవాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. ఎకరాకు 7.62 క్వింటాల నుంచి 10 క్వింటాలకు పెంచి కొనుగోలు చేయాలని సూచించారు. కౌలు రైతులకు ఇబ్బందులు రాకుండా ఆధార్ అథెంటికేషన్తో పాటు మొబైల్ ఫోన్ ఓటీపీతో కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ నాయకత్వం వల్లే బీఆర్ఎస్ పతనమవుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని కేటీఆర్ సొంత చెల్లెలు కవితనే ఆరోపిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ కు 500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని చెప్పారు. కొందరు వ్యక్తులు కేవలం వారి పనులు కావటం లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని చోట్ల ఏదో ఒక కాంట్రవర్సీ అని చెప్పి మంచి ఆఫీసర్లు పనిచేస్తే వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలని చెప్పి కార్యాచరణ తీసుకుంటున్నారు. నేను ఇదే చెప్తున్నాను అందరికీ, ఏదేమైనా కానీ నీతి నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళే ఇక్కడ పనిచేస్తారో, ఎవరైతే అవినీతి చేస్తున్నారో నిజంగా అవినీతి చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు.
అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. 10 రోజులకు ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని, కుంటి సాకులు చెబితే కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరాపై సమీక్ష చేశారు మంత్రి. జిల్లాల వారీగా సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తున్నారు, సరఫరాలో లోపాలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలకు సరుకుల సరఫరాలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో సరుకుల సరఫరాలో లోపాలు తలెత్తితే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. అంగన్వాడీలను తనిఖీ చేయకపోవడంపై అధికారులపైన సీరియస్ అయ్యారు సీతక్క. గవర్నెన్స్ ప్రభుత్వ సంకల్పమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దేశంలో డేటా ఎక్స్చేంజ్ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. వాట్సాప్లో మీ సేవలను ప్రారంభించారు మంత్రి. ప్రస్తుతం అందరూ వాట్సాప్ వాడుతున్నారని చెప్పారు. అందుకే మీ సేవను వాట్సాప్లో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 580 ప్రభుత్వ సేవలను వాట్సాప్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు శ్రీధర్ బాబు.